హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఆనియన్ పకోడీ వడలు. ఈ వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ వడల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఒక సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవటం వలన ఉల్లిపాయ ముక్కలు పొరలు పొరలుగా మనకి అన్నీ సపరేట్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా అన్నీ సపరేట్ అయిపోతాయి. ఇలాగా మనకి ఉల్లిపాయ ముక్కలు సపరేట్గా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. వడ టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్, ఇందులోకి 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి కాను అరకప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కాస్త స్పైసీగా కావాలి వడలు అనుకుంటే కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిటికెడు వంట సోడాని కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటాం కదా, అది. దాన్ని వేసుకోవడం వల్ల మనకు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట వడలు. వేసుకొని ఇవి మొత్తం ఆనియన్ ముక్కల్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. పకోడీ వడలు వేసుకోవటానికి పిండి కాస్త గట్టిగా ఉంటేనే మనకి వడలు అనేవి వస్తాయి మంచి షేప్లో రౌండ్గా. లేకపోతే పిండి జారిపోతూ ఉంటుంది. కాబట్టి లైట్గా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా గట్టిగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు ఆకుని తీసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. అండ్ 2 పచ్చిమిరపకాయలని కూడా ముక్కల్లాగా కట్ చేసి వాటిని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పిండి మొత్తంలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు సోంపుని కూడా యాడ్ చేసుకోవాలి. సోంపు యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని, కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకొని వడల షేప్లో వడల్ని ఈ విధంగా ఫ్రై చేయడానికి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వలన మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు త్వరగా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్లో నుంచి తీసేసుకొని ప్లేట్కి ఆయిల్ అప్లై చేయటం వల్ల ఈ వడలు పిండి ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఈ ఆయిల్లో వేసేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యి లోపల వరకు కుక్ అవ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 సైడ్ టర్న్ చేసుకుంటూ 4 to 5 మినిట్స్ తర్వాత మనకి వడలు ఇలాగా మంచి కలర్ వచ్చేస్తాయి. అప్పుడు మనం ఈ వడల్ని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఈ వడల్లో ఉన్న ఆయిల్ మొత్తం పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన పకోడీ వడలు రెడీ అయిపోయాయి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.